హాయ్ స్టూడెంట్స్, నేను మీ విజయ్ సార్. సో వెల్కమ్ టు దిస్ S&S ఆన్లైన్ క్లాసెస్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మనకు విడుదల చేసినటువంటి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ మరియు అసిస్టెంట్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఈ సిలబస్ పరంగా చూసుకున్నప్పుడు మొత్తం మనకు రెండు విభాగాలు అంటే పార్ట్ ఏ పార్ట్ బి ఉంది. పార్ట్ ఏ అనేటటువంటిది 75 మార్క్స్కు మెంటల్ ఎబిలిటీ అండ్ జనరల్ స్టడీస్గా మనకుంటే, ఇక మిగిలినటువంటి పార్ట్ బి 75 మార్క్స్ తీసుకున్నప్పుడు జనరల్ సైన్స్ మరియు జనరల్ మ్యాథమెటిక్స్ను సిలబస్గా మనకు చేర్చడం జరిగింది. మరి జనరల్ సైన్స్లో సిలబస్ పరంగా చూసుకున్నప్పుడు పర్యావరణ సంబంధంగా ఉండేటటువంటి అంశాలపైన మనకు ప్రశ్నలు అనేటటువంటివి అధికంగా రావడానికి ఛాన్స్ ఉంది. మరి అందులో భాగంగా ఎన్వైరన్మెంటల్ ఇష్యూస్లో భాగంగా పర్యావరణ సంబంధిత సమస్యలకు సంబంధించి ఓజోన్ పొర క్షీణత, ఓజోన్ డిప్లీషన్ అనేటటువంటి టాపిక్ను మనం ఈ యొక్క వీడియోలో డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ మీరు తీసుకుంటే ఓజోన్ అనేటటువంటిది అతినీల లోహిత కిరణాల బారి నుంచి, ఓకేనా, అతినీల లోహిత కిరణాల బారి నుంచి మనల్ని రక్షించేటటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి వాయువు ఓజోన్ క్షీణత, ఓజోన్ డిప్లీషన్గా దీనిని పిలవడం జరుగుతుంది. సో వాట్ డూ యూ మీన్ బై ఓజోన్ క్షీణత? ఓజోన్ డిప్లీషన్ అంటే ఏంటి అసలు అర్థం? ద టర్మ్ ఓజోన్ డిప్లీషన్ డినోట్స్, ఓజోన్ క్షీణత అనే పదము మనం చూడగానే ఏమనుకుంటామంటే పూర్తిగా అసలు ఏమైపోతుంది, ఓజోనే లేకుండా పోతుంది, లేకపోతే నాశనం అయిపోతుంది అనే ఆలోచనలోకి వెళ్ళిపోతాం. ఇక్కడ ఓజోన్ అనేటటువంటిది O3గా దీన్ని పిలుస్తాం. O3 అనేటటువంటిది ఎలా ఏర్పడిందండి? O3 అనేటటువంటిది ఎలా ఫామ్ అయింది? O2 ప్లస్ O, ఓకేనా. O2 ప్లస్ O అంటే ఆక్సిజన్ అణువు, ఆక్సిజన్ పరమాణువుతో కలిసి ఏం తయారవుతుంది? O3 అనేటటువంటిది తయారవుతుంది. కాబట్టి ఇక్కడ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ పాయింట్ ఓజోన్ ఆక్సిజన్ యొక్క ఐసోటోపుగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఓజోన్ అనేది ఆక్సిజన్ యొక్క ఐసోటోప్. మరి ఏంటి ఐసోటోప్ అంటే? ఎలక్ట్రాన్లు, ప్రోటాన్లు, న్యూట్రాన్స్ అనేటటువంటివి పరమాణువులు యాటంలో ఉంటాయి. మరి ప్రోటాన్ల సంఖ్య సమానంగా ఉండి న్యూట్రాన్ల సంఖ్యలో వ్యత్యాసం ఉంటే అటువంటి వాటినే ఐసోటోపులుగా మనం పిలవడం అనేటటువంటిది జరుగుతుంది. అలా ఆక్సిజన్ యొక్క ఐసోటోపే ఎవరంటే ఓజోన్. ఓకే, తర్వాత ఈ యొక్క ఓజోన్ అనేటటువంటిది లేత నీల రంగులో, లేత నీలి రంగులో, సో లేత నీలి రంగు గల ఘాటైన వాసన గల వాయువు, ఘాటైన వాసన గల వాయువు. సో చాలా ఘాటుగా ఉంటుంది, ఓకేనా, పంజెంట్ స్మెల్ ఇస్తుంది. సో లేత నీలి రంగులో, సో మైల్డ్ బ్లూయిష్ కలర్లో మనకి యొక్క వాయువు అనేటటువంటిది ఉంటుంది. ఇది ఆక్సిజన్ యొక్క ఐసోటోప్గా మనం గుర్తుపెట్టుకోవాలి. మరి ఇప్పుడు ఓజోన్ డిప్లీషన్ అంటే ఏంటి? O3 గనక O2 ప్లస్ ఓగా విడిపోతే దానిని ఏమని పిలుస్తామో ఓజోన్ క్షీణత, ఓజోన్ డిప్లీషన్గా అభివర్ణించడం జరుగుతుంది. ఓకే, సో దీన్నే మనము ఓజోన్ పొరకు రంధ్రం పడింది, హోల్ ఇన్ ద ఓజోన్ అనేటటువంటి పేరుతో, ఓజోన్కు రంధ్రం అనేటటువంటి పేరుతో మనం చెప్తుంటాం. ఎక్కడ ఓజోన్ పొరకు రంధ్రం అనేది ప్రధానంగా గమనించబడింది అంటే అంటార్కిటికా ప్రాంతంలో, అంటార్కిటికా ప్రాంతంలో, ఓకేనా. సో అంటార్కిటికా ప్రాంతంలో ఓజోన్ పొరకు రంధ్రం అనేటటువంటిది గమనించారు. ఇక్కడ రంధ్రం అంటే అర్థం ఏంటండి? O3 O2 ప్లస్ ఓగా రూపాంతరం చెందడం అనమాట, విడిపోవడం, రైట్. మరి అంటార్కిటికా ప్రాంతంలో ఓజోన్ పొర క్షీణతను మొట్టమొదటిగా 1985వ సంవత్సరంలో, 1985వ సంవత్సరంలో జోసెఫ్ ఫోర్మెన్ అనేటటువంటి శాస్త్రవేత్త గుర్తించాడు. జోసెఫ్ ఫోర్మెన్ అనేటటువంటి శాస్త్రవేత్త ఈ యొక్క అంటార్కిటికా ప్రాంతంలో
ఓజోన్ పొర యొక్క క్షీణతను, ద డిప్లీషన్ ఆఫ్ ఓజోన్ హ్యాస్ ఐడెంటిఫైడ్ బై జోసెఫ్ ఫోర్మన్ ఇన్ ద ఇయర్ 1985 ఇన్ ద అంటార్కిటికా రీజియన్. ఓకే, మరి అసలు ఓజోన్ లేయర్ను, ఓజోన్ పొరను ఎవరు గుర్తించారు? ఓజోన్ పొరను మొట్టమొదటిగా గుర్తించినటువంటి శాస్త్రవేత్త సిఎఫ్ స్టోన్ బీన్ అనే పేరుతో పిలుస్తారు. సిఎఫ్ స్టోన్ బీన్. సో స్టోన్ బీన్ అనమాట, సోకి చావత్ ఇక్కడ. ఓకే, సిఎఫ్ స్టోన్ బీన్ అనేటటువంటి శాస్త్రవేత్త మొట్టమొదటిగా ఓజోన్ లేయర్ను గుర్తించడం అనేటటువంటిది జరిగింది. రైట్. సో ఈ సైంటిస్టుల పేర్లు కూడా మనకు ఇంపార్టెంట్. తర్వాత ఈ ఓజోన్ ఐసోటోప్ అనే విషయం కావచ్చు, అలాగే దాని యొక్క డిప్లీషన్ అంటే అర్థం ఏంటి, తర్వాత ఎక్కడ మనకు ఈ డిప్లీషన్ ఎక్కువగా నమోదవుతుంది అనేది మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఓకే, రైట్. మరి ఇప్పుడు ఓజోన్ అనేటటువంటిది అతినీల లోహిత కిరణాలను భూమికి చేరకుండా అడ్డుకుంటుంది అనుకున్నాం. మరి అతినీల లోహిత కిరణాలు ఎక్కడి నుంచి వస్తాయి? సూర్యుడి నుంచి వస్తాయి. సో ద సన్ రేస్ ఆర్ ద లైట్ రేస్ విచ్ ఆర్ కమింగ్ ఆర్ విచ్ ఆర్ ఎమిటెడ్ బై ద సన్. సో ఏవైతే మనకు వస్తున్నాయో వాటి మొత్తాన్ని విద్యుదయస్కాంత వికిరణం, ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ అనే పేరుతో పిలుస్తారు. విద్యుదయస్కాంత వికిరణం. సో మొత్తము సూర్యకిరణాలను కలిపేమంటాము విద్యుదయస్కాంత వికిరణముగా పిలుస్తాము. ఆ విద్యుదయస్కాంత వికిరణంలో తక్కువ తరంగ దైర్ఘ్యము, ఓకేనా, ఒక 100 నుంచి 380 నానోమీటర్ల తరంగ దైర్ఘ్యమును కలిగినటువంటి కాంతి కిరణాలే అతినీల లోహిత కిరణాలు, అల్ట్రా వైలెట్ రేస్. ఓకే, మరి యొక్క అతినీల లోహిత కిరణాలు భూమిని చేరితే చాలా ప్రమాదం అంటున్నాం. అసలు అవి ఏం చేస్తాయి, ఎలా చేరతాయి? ఓకే, సో ఇక్కడ మనకు ఈ 2 ప్రశ్నలకు అర్థము తెలియాలంటే ముందుగా ఈ యొక్క ఓజోన్కు సంబంధంగా, అతినీల లోహిత కిరణాల సంబంధంగా యూవి రేస్, యూవి కిరణాల పరంగా ఎన్ని రకాలుగా ఇవి ఉంటాయనేది కూడా తెలియాలి. మొత్తము అతినీల లోహిత కిరణాలను వాటి తరంగ దైర్ఘ్యాన్ని అనుసరించి 3 రకాలుగా, బేస్డ్ ఆన్ వేవ్ లెంత్ ఆఫ్ అల్ట్రావైలెట్ రేస్, దే ఆర్ డివైడెడ్ ఇంటూ 3 టైప్స్. 3 రకాలుగా వాటిని విభజించడం జరిగింది. నంబర్ 1 యూవిఏ కిరణాలు, నంబర్ 2 యూవిబి కిరణాలు, నంబర్ 3 యూవిసి కిరణాలు. సో యూవిఏ రేస్, యూవిబి రేస్, యూవిసి రేస్. సో ఇక్కడ మీరు తీసుకుంటే యూవిసి కిరణాల యొక్క తరంగ దైర్ఘ్యానికి వచ్చినప్పుడు అవి 100 నుంచి 280 నానోమీటర్ల తరంగ దైర్ఘ్యాన్ని కలిగి ఉంటాయి. యూవిబికి వచ్చినప్పుడు 280 నానోమీటర్ల నుంచి 320 నానోమీటర్ల తరంగ దైర్ఘ్యాన్ని కలిగి ఉంటాయి. యూవిఏ కిరణాలకు వచ్చినప్పుడు 320 నానోమీటర్ల నుంచి 380 నానోమీటర్ల తరంగ దైర్ఘ్యాన్ని ఇవి కలిగి ఉంటాయి. ఓకే, ఇలా మొత్తము 3 రకాలైనటువంటి అతినీల లోహిత కిరణాలను ఇక్కడ గుర్తించవచ్చు. మరి ఇందులో ద డేంజరస్ యూవి రేస్ ఆర్ నథింగ్ బట్ యూవిబి మరియు యూవిసి. ఈ 2 కూడా వాతావరణంలోకి ప్రవేశించి, ఓకేనా, ఎందుకంటే ఓజోన్ పొర అనేటటువంటిది మనకు స్ట్రాటోస్పియర్లో, ఓకే, స్ట్రాటోస్పియర్, ట్రోపోస్పియర్, స్ట్రాటోస్పియర్, థర్మోస్పియర్, మీసోస్పియర్, ఎకోస్పియర్ ఇట్లా మనకున్నాయి. సో అందులో భాగంగా మనం తీసుకున్నప్పుడు ఈ యొక్క ఓజోన్ అనేటటువంటిది స్ట్రాటోస్పియర్లో ఎన్ని కిలోమీటర్ల ఎత్తులో? 25 నుంచి 35 కిలోమీటర్ల ఎత్తులో మనకు స్ట్రాటోస్పియర్లో ఈ యొక్క ఓజోన్ అనేటటువంటిది ఒక బ్లాంకెట్ లాగా, ఒక దుప్పటి లాగా మొత్తము భూమండలాన్ని కాపాడుతూ ఉంది. మరి ఈ యొక్క స్ట్రాటోస్పియర్లో ఉన్నటువంటి ఓజోన్ పొర క్షీణించినప్పుడు, అంటే O2+Oగా రూపాంతరం చెందినప్పుడు ఏమవుతాయి? ఈ యొక్క యూవిబి, యూవిసి కిరణాలు నేరుగా భూమి మీదకి చేరతాయి. తత్ఫలితంగా అనేక రకాల ఇబ్బందులు ఈ కిరణాల ప్రభావం వలన మనము ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో తర్వాత ఈ కిరణాల ప్రభావంతో పాటు మరొక సమస్య కూడా మనకు పొంచి ఉంది. అదే ఆక్సిజన్ లెవెల్స్ ఏమవుతాయి? అబ్నార్మల్గా ఇంక్రీజ్ అయిపోతాయి.
మామూలుగా వాతావరణంలో 78% నైట్రోజను, 21% ఆక్సిజను, 0.04% కార్బన్ డైఆక్సైడ్ ఉండాలి. కానీ ఇక్కడ ఆక్సిజన్ లెవెల్స్ అనేటటువంటివి 21కి మించిపోతుంది. ఎప్పుడైతే ఆక్సిజన్ స్థాయి పెరిగిందో ఆక్సిజన్ అనేది ఇట్ ఈస్ ఎ కంబస్టబుల్ గ్యాస్, అంటే సపోర్ట్ చేస్తుంది, దహన ప్రక్రియను ప్రేరేపిస్తుంది. మరి ఆక్సీకరణ ప్రక్రియను ప్రేరేపించే వాయువు, దాంతో ఏమవుతుంది, ఎక్కడికక్కడ జీవరాశి బూడిద కావాల్సినటువంటి పరిస్థితి. కాబట్టి ఆ O3కి జరిగేటటువంటి O3 డిప్లీషన్ వల్ల కేవలం అతినీల లోహిత కిరణాలు భూమికి వస్తున్నాయి, ఏదో సమస్యలు వస్తున్నాయి అనుకుంటున్నాం కాదు, ఆక్సిజన్ లెవెల్స్ కూడా పెరిగే ప్రమాదం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క ఓజోన్ పొరను మనము సంరక్షించుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. ఓకే, సో తర్వాత ఈ యొక్క ఓజోన్ పొరను డాబ్సన్ ప్రమాణాలలో కొలుస్తారు. ఏ ప్రమాణాలలో కొలుస్తారు? డాబ్సన్ ప్రమాణాలు. సో డాబ్సన్ ప్రమాణాలు. సో ఇన్ ద డాబ్సన్ యూనిట్స్ ఓజోన్ పొర మందాన్ని ఏ ప్రమాణాలలో కొలుస్తామండి? డాబ్సన్ ప్రమాణాలలో మనము కొలవడం జరుగుతుంది. సో ఈ యొక్క డాబ్సన్ స్పెక్ట్రోమీటర్ అనేటటువంటి పరికరము ద్వారా డాబ్సన్ యూనిట్లలో ఓజోన్ పొర యొక్క మందాన్ని లెక్కించడం అనేటటువంటిది జరుగుతుంది. ఓకే, రైట్. సో ఇలా ఈ అతినీల లోహిత కిరణాలు భూమిని చేరే ప్రమాదం ఉంది. తర్వాత ఈ అతినీల లోహిత కిరణాలు భూమిని చేరాలంటే ఓజోన్ పొర డిప్లీట్ కావాలా, అంటే ఓజోన్ పొర క్షీణించాలా. మరి ఓజోన్ పొర క్షీణతకు కారణమయ్యేటటువంటి వాయువులు. ఓకే, సో ఓజోన్ పొర క్షీణతకు, సో ఇక్కడ మనకు 2023లో 12th లార్జెస్ట్ రికార్డుగా 2023లో అంటార్కిటికా ప్రాంతంలో ఓజోన్ హోల్ అనేటటువంటిది కనిపించింది. మరి యొక్క ఓజోన్ పొర మందము తగ్గడానికి కారణమయ్యే వాయువులకు వచ్చినప్పుడు, సో మొట్టమొదటిది క్లోరోఫ్లోరోకార్బన్స్. సో ఈ యొక్క క్లోరోఫ్లోరోకార్బన్స్ అనేటటువంటివి ఓజోన్ పొర డిప్లీషన్లో ప్రధాన పాత్రను పోషించేటటువంటి వాయువులు. ఓకేనా? తర్వాత వీటితో పాటు హాలోఫ్లోరోకార్బన్స్ కానీ, హాలోజన్స్ ఉంటాయి. అంటే ఎవరు? బ్రోమిను, అయోడిను, ఓకే, ఫ్లోరిను, ఇలాంటివన్నీ కలగలిసినటువంటి వాయువుల సమూహం. సో వీటికి సంబంధంగా కూడా కొంతవరకు. అలాగే కార్బన్ టెట్రాక్లోరైడ్ CCl4, CCl4 ఇది కూడా ఏం చేస్తుంది? O3 డిప్లీట్ చేయడంలో కీలక పాత్రను పోషిస్తుంది. అలాగే ఆక్సైడ్స్ ఆఫ్ నైట్రోజన్. సో ఆక్సైడ్స్ ఆఫ్ నైట్రోజన్ లేదా నైట్రోజన్ ఆక్సైడులు కొంతవరకు ఓజోన్ పొరను నాశనం చేయడంలో కీలక పాత్రను పోషిస్తాయి. ఓకే, సో ఇలా నైట్రోజన్ ఆక్సైడ్స్, కార్బన్ టెట్రాక్లోరైడ్, HFC కావచ్చు, CCl4 కావచ్చు, ఇవన్నీ కూడా ఓజోన్ పొరను క్షీణింపచేసేటటువంటి ప్రధానమైనటువంటి పదార్థాలుగా మనం చెప్పుకోవచ్చు, లేదా గ్యాసెస్గా. ఓకే, కాబట్టి వీటిని ఏం చేయాలి? మనము తగ్గించుకున్నట్లయితే ఖచ్చితంగా ఓజోన్ పొరకు రంధ్రం పడకుండా, ఓజోన్ డిప్లీట్ కాకుండా మనం కాపాడుకోవచ్చు. తత్ఫలితంగా అతినీల లోహిత కిరణాల బారి నుంచి మనల్ని మనం రక్షించుకోవచ్చు. ఓకే, మరి ఇక్కడ అతినీల లోహిత కిరణాలు భూమిని చేరితే కలిగేటటువంటి సమస్యలు ఏంటి? అతినీల లోహిత కిరణాలు గనక భూమిని చేరాయనుకోండి, అనేక ఇబ్బందులు మనం ఎదుర్కోవాలని చెప్పాను. అందులో భాగంగా చర్మానికి సంబంధించినటువంటి ఒక ప్రధాన క్యాన్సర్, దానినే మనము మెలనోమా. ఓకే, సో మెలనోమా అనేటటువంటి స్కిన్ క్యాన్సర్ను ప్రధాన సమస్యగా మనం ఎదుర్కొంటాం. అలాగే కెటరాక్ట్ సమస్య, కంటి సంబంధంగా వచ్చేటటువంటి ఒక ఇబ్బందినే మనం ఏమంటాము? కెటరాక్ట్గా పిలుస్తాము. కటకము చుట్టూ ఉన్నటువంటి పొర మందంగా మారడం ద్వారా కంటి చూపు కోల్పోతాం. దట్ ఈస్ కాల్డ్ కెటరాక్ట్. తర్వాత ల్యూకేమియా. ఓకే, సో బ్లడ్ క్యాన్సర్గా మనం దీనిని పిలుస్తాం, ల్యూకేమియా లాంటి సమస్యలు. అలాగే వ్యాధి నిరోధకత క్షీణించడం, ఇమ్యూనిటీ డిప్లీషన్ లేదా డిక్రీజ్ ఇన్ ద ఇమ్యూన్ పవర్ అన్నమాట. వ్యాధి నిరోధకత క్షీణించడం అనేటటువంటిది.
రైట్. తర్వాత మొక్కలలో ప్రధానంగా మనం చూసుకున్నప్పుడు మొక్కలలో తీసుకుంటే నిర్హరితం. సో నిర్హరితం అంటారు అంటే ఏమవుతుంది ఇక్కడ పత్రహరితాన్ని కోల్పోతాయి. సో ద క్లోరోఫిల్ పిగ్మెంట్ విల్ బి లాస్ట్. సో క్లోరోఫిల్ పిగ్మెంట్ ఏదైతే పత్రహరితం ఉందో ఈ యొక్క క్లోరోఫిల్ని ఏం చేస్తాయి, పత్రాలు కోల్పోతాయి. తత్ఫలితంగా అవి పసుపు రంగులోకి మారిపోతాయి. ఎప్పుడైతే పత్రాలు పసుపు రంగులోకి మారిపోయాయో ఆహార ఉత్పత్తుల దిగుబడి ఏమవుతుంది, తగ్గిపోతుంది. ఓకే, ఆహార ఉత్పత్తుల దిగుబడిలో క్షీణత మనం చూడవచ్చు. రైట్. ఇవన్నీ కూడా ఇటు పర్యావరణ సంబంధంగాను జీవరాశి సంబంధంగాను కలిగేటటువంటి ప్రధాన సమస్యలుగా ఈ యొక్క యువీ రేస్ భూమిని చేరినప్పుడు ఉండేటటువంటివిగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో మెలనోమా, కెటరాక్ట్, ల్యూకేమియా, డెఫిషియన్సీ ఇన్ ద ఇమ్యూన్ సిస్టమ్, నిర్హరితము, క్లోరోఫిల్ ఏమవుతుంది, లాస్ అవ్వడం అనేటటువంటిది జరుగుతుంది. ఈ విధంగా మనకి ఈ సమస్యలు అనేవి అతి నిర్లోహిత కిరణాల వల్ల వస్తాయి. సో కాబట్టి ఈ ఓజోన్ పొరను మనము సంరక్షించుకోవాలి. మరి ఓజోన్ పొరను సంరక్షించేటటువంటి ఉద్దేశముతో అనేక అంతర్జాతీయంగా సదస్సులు, సమావేశాలు, ప్రత్యేకమైనటువంటి ప్రోటోకాల్స్ ఇవన్నీ కూడా రూపకల్పన చేయడం అనేటటువంటిది జరిగింది. మరి ఈ యొక్క అంతర్జాతీయంగా ఓజోన్ పొర సంరక్షణ కోసం మొట్టమొదటిగా ద ఫస్ట్ కన్వెన్షన్ టు ప్రొటెక్ట్ ఓజోన్ పొరను కాపాడే ఉద్దేశముతో ఓజోన్ పొరను నాశనము చేసే వాయువుల యొక్క ఉద్గారాలను తగ్గించాలి అనేటటువంటి సూచనలు మొట్టమొదటిగా ఏ కన్వెన్షన్లో మనకు లేదా ఏ సదస్సులో వచ్చాయి అంటే 1985వ సంవత్సరంలో 1985లో జరిగినటువంటి వియన్నా సదస్సు. సో ఈ యొక్క వియన్నా కన్వెన్షన్ అనే పేరుతో కూడా మనం పిలుస్తాము. మరి ఈ యొక్క వియన్నా కన్వెన్షన్ ఏదైతే 1985లో ఓకే నిర్వహించారో ఇందులో 20 దేశాలు సభ్య దేశాలుగా ఓకేనా మెంబర్ కంట్రీస్గా వీటిలో చేరడం అనేటటువంటిది జరిగింది. సో ఈ యొక్క 20 సభ్య దేశాల యొక్క దీంతో ఈ వియన్నా కాన్ఫరెన్స్లో మొట్టమొదటి తీర్మానం ఏంటి, ఈ ఓజోన్ పొరను సంరక్షించుకోవాలి. అయితే ఇది చట్టబద్ధమైనటువంటిది కాదు. అయితే అందుకనే ఏం జరిగింది, ఈ 1985 తర్వాత 1987 సెప్టెంబర్ 16 ఓకేనా. సో పర్యావరణానికి సంబంధించినటువంటి అతి ముఖ్యమైనటువంటి కొన్ని ల్యాండ్ మార్క్స్గా మనం ట్రీట్ చేస్తే అందులో ఇది ఖచ్చితంగా వస్తుంది. సో 1987 సెప్టెంబర్ 16 ఎలాగైతే మనకు 1972 స్టాక్హోమ్ కాన్ఫరెన్స్ ఉందో, స్టాక్హోమ్ కాన్ఫరెన్స్ జూన్ 5 అలాగే ఎర్త్ సమిట్ 1992 ఓకేనా. సో ఇలా మనం తర్వాత క్యోటో ప్రోటోకాల్ 1997. సో ఈ విధంగా మనం తీసుకున్నప్పుడు ఖచ్చితంగా కొన్ని ల్యాండ్ మార్క్స్ అనేటటువంటివి మనం గుర్తుపెట్టుకోవాలి పర్యావరణ పరంగా. అందులో భాగంగా 1987 సెప్టెంబర్ 16న కెనడాలోని మాంట్రియల్ అనేటటువంటి నగరంలో ఓకే. సో ఈ యొక్క కెనడాలో ఉన్నటువంటి మాంట్రియల్ నగరంలో జరిగిన ఒక అంతర్జాతీయ సదస్సు ఒక ప్రోటోకాల్ను తీసుకురావడం అనేది జరిగింది. అంటే ఏ దేశాలైతే ఆ యొక్క ఒప్పందం పైన సంతకాలు చేస్తాయో వారందరూ కూడా ఈ నియమ నిబంధనలను పాటించాలన్న సంకల్పంతో ఓకేనా 1987 సెప్టెంబర్ 16న 1987 సెప్టెంబర్ 16న ఈ యొక్క మాంట్రియల్ దగ్గర ఒక ప్రోటోకాల్ని తీసుకొచ్చారు. దాన్నే మనము మాంట్రియల్ ప్రోటోకాల్ అనే పేరుతో పిలుస్తాం. మాంట్రియల్ ప్రోటోకాల్ ఓకే. సో మాంట్రియల్ ప్రోటోకాల్ అనే పేరుతో పిలుస్తారు. సో మనకు ఏదన్నా రాజకీయంగా మీటింగ్ జరిగేటప్పుడు కొంత ప్రోటోకాల్ ఫాలో అవుతారు. అంటే ఎవరిని ముందు పిలవాలి, ఎవరిని వెనక పెట్టాలా. అలాగే ఏ నియమ నిబంధనలు అయితే రూపకల్పన చేసుకున్నామో అవన్నీ కూడా ప్రతి ఒక్క సభ్య దేశము మెంబర్డ్ ఆర్ సైన్డ్ కంట్రీ అనేటటువంటిది ఖచ్చితంగా ఫాలో అవ్వాలని చెప్పేదే ఈ యొక్క ప్రోటోకాల్. దట్ ఈజ్ మాంట్రియల్ ప్రోటోకాల్గా మనం అభివర్ణిస్తాము. ఇది 1987 సెప్టెంబర్ 16న మాంట్రియల్లో రూపకల్పన చేశారు. మరి 1989 నుంచి ఇది అమలులోకి రావడం అనేది జరిగింది.
ఓకే, 1989 నుంచి అమల్లోకి రావాలి అంటే ఖచ్చితంగా సభ్య దేశాల సంఖ్య పెరగాల. మరి 120 దేశాల యొక్క సభ్యత్వంతో ఈ యొక్క మాంట్రియల్ ప్రోటోకాల్ అనేది 1989 నుంచి అమలులోకి వచ్చింది. మరి ఇక్కడ మరొక పాయింట్ కూడా ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఏంటంటే పర్యావరణ సమస్యలలో లేదా పర్యావరణ సంబంధంగా వచ్చినటువంటి అంతర్జాతీయ ఒప్పందాలలో ద మోస్ట్ సక్సెస్ఫుల్ ఒప్పందముగా, ఓకేనా, ద మోస్ట్ సక్సెస్ఫుల్ ప్రోటోకాల్గా మనం దేన్ని చెప్పొచ్చు అంటే మాంట్రియల్ ప్రోటోకాల్ని చెప్పొచ్చు. మిగతా అన్ని కూడా పేపర్ మీద పులే, ఆచరణలో పెద్దగా లేదు, కానీ ఇది మాత్రం కొంతవరకు సక్సెస్గా మనం చెప్పుకోవచ్చు. ఇక ఇది ఫస్ట్ది అనమాట, సెకండ్ ఇంపార్టెంట్. ఇక 1987 సెప్టెంబర్ 16 తర్వాత 89 నుంచి అమల్లోకి తీసుకొచ్చారు. ఓకేనా, ఇండియా కూడా మనకు 1992లో దీనిలో సభ్యదేశంగా మొత్తం చేరడం జరిగింది. మరి ఇక్కడ మూడవ ముఖ్యమైనటువంటి అంతర్జాతీయంగా జరిగినటువంటి వాటికి వస్తే 1992లో జరిగినటువంటి లండన్ సదస్సు. ఓకేనా, తర్వాత 1992లోనే ఈ మాంట్రియల్ ప్రోటోకాల్కు కొంత సవరణలు కూడా చేశారు. సవరణలు చేసి 2000 సంవత్సరం నాటికి మొత్తము క్లోరోఫ్లోరో కార్బన్స్ను సిఎఫ్సి వాయువులను ఏం చేయాలా, పూర్తిగా ప్రపంచవ్యాప్తంగా నిషేధించాలనేటటువంటి అంశాన్ని 92లో దానికి అమెండ్మెంట్ చేసి యాడ్ చేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి చర్చ ఈ 1992 లండన్ సదస్సులో జరిగింది. ఓకే, ఇందులో భారతదేశం కూడా అప్పటికే సభ్యదేశంగా చేరడం 92 నాటికి. దాంతో ఆ సదస్సులో పాల్గొని ఒక ఇంపార్టెంట్ తీర్మానము ఇక్కడ భారతదేశం తీసుకుంది. ఏంటంటే అది క్లోరోఫ్లోరో కార్బన్ స్థానంలో, సిఎఫ్సి స్థానంలో హెచ్ఎఫ్సి వాడతాము. ఓకేనా, క్లోరోఫ్లోరో కార్బన్స్ యొక్క స్థానంలో హెచ్ఎఫ్సిని వినియోగిస్తామనేటటువంటి అంశాన్ని భారత్ 1992 లండన్ సదస్సులో తెలియచేయడం జరిగింది. అంతేకాకుండా 2030 నాటికి, ఎప్పటికండి 2030 నాటికి, ఓకేనా, 2030 నాటికి ఖచ్చితంగా ఈ యొక్క క్లోరోఫ్లోరో కార్బన్లను వాడకాన్ని పూర్తిగా నిషేధించడంలో మేము సఫలీకృతం అవుతామనే అంశాన్ని భారత్ ప్రపంచ దేశాధినేతల ముందు తెలియచేయడం కూడా జరిగింది. అంటే 2030 నాటికి క్లోరోఫ్లోరో కార్బన్లు పూర్తిగా నిషేధిస్తామని, ఓజోన్ పొరను నాశనం చేసే ఏ ఉద్గారానైనా మేము ఉపేక్షించమనేటటువంటి విషయం ఒకవైపు, అండ్ అట్ ద సేమ్ టైం ఈ యొక్క క్లోరోఫ్లోరో కార్బన్లకు ప్రత్యామ్నాయంగా ఆల్టర్నేటివ్గా హెచ్ఎఫ్సిని వినియోగిస్తామనే విషయాన్ని ఈ యొక్క లండన్ సదస్సులో భారతదేశం తెలియచేయడం జరిగింది. ఓకే, మరి ఈ లండన్ సదస్సు తర్వాత మరికొన్ని అధ్యయనాలు ఏం చెప్పాయంటే కేవలం క్లోరోఫ్లోరో కార్బన్స్ మాత్రమే కాదు, హెచ్ఎఫ్సి వల్ల కూడా ఓజోన్ పొర డిప్లీట్ అవుతుందనే విషయాన్ని తర్వాత గుర్తించి మనకు 2016లో జరిగినటువంటి కిగాలి ఒప్పందంలో, ఓకేనా, సో కిగాలి ఒప్పందం ఏదైతే 2016లో జరిగిందో, సో ఈ యొక్క 2016లో జరిగినటువంటి ఈ యొక్క కిగాలి ఒప్పందం, ఇందులో మొత్తము 197 సభ్య దేశాలు ఓకే ఇందులో సిగ్నేటరీస్గా చేరడం జరిగింది. మరి ఇక్కడ భారతదేశం ఏం చేసిందంటే హెచ్ఎఫ్సి వినియోగాన్ని కూడా పూర్తిగా నిషేధిస్తున్నట్టు ప్రకటించింది. అక్కడేమో సిఎఫ్సి స్థానంలో హెచ్ఎఫ్సి వినియోగము అంటే ప్రత్యామ్నాయంగా హెచ్ఎఫ్సి వినియోగాన్ని అక్కడ తెలియజేస్తే, ఇక్కడ ఆ హెచ్ఎఫ్సి వల్ల కూడా నష్టం జరుగుతుంది కాబట్టి దాన్ని కూడా పూర్తిగా నిషేధాన్ని ఇక్కడ అమల్లోకి తీసుకొచ్చినటువంటి దేశంగా భారతదేశం మనం చెప్పుకోవచ్చు. అలాగే ఈ కిగాలి ఒప్పందానికి సంబంధించిన మరొక ఇంపార్టెంట్ ఈవెంట్ ఏంటంటే మొత్తము సభ్య దేశాలు ఏవైతే మాంట్రియల్ ప్రోటోకాల్లో సిగ్నేటరీస్గా ఉన్నాయో వాటిని ఏం చేశారంటే సంతకాలు చేస్తున్నాయో వాటిని 3 గ్రూపులుగా డివైడ్ చేస్తే మూడవ గ్రూప్లో భారతదేశం చేరడం అనేది, మూడవ గ్రూప్లో భారతదేశాన్ని ఉంచడం అనేది జరిగింది. అలా మొత్తము 3 గ్రూపులుగా వీటిని డివైడ్ చేయడము, అందులో 3rd గ్రూప్లో భారతదేశం అనేటటువంటిది ఇండియా 3rd గ్రూప్లో ఉండడం జరిగింది. ఇది మనకు ఈ ఓజోన్ పొరకు సంబంధంగా రైట్.
సో రకరకాల అంతర్జాతీయ సదస్సులు సమావేశాల పరంగా ఒప్పందాల పరంగా తీసుకున్నప్పుడు 1985 వియన్నా కాన్ఫరెన్స్ ఆర్ వియన్నా కన్వెన్షన్, 1987 సెప్టెంబర్ 16 మాంట్రియల్ ప్రోటోకాల్, అలాగే 1992 లండన్ కాన్ఫరెన్స్ కావచ్చు, అలాగే కిగాలి కాన్ఫరెన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనకు ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలా. ఇక 1987 సెప్టెంబర్ 16న అంతర్జాతీయంగా ఓజోన్ పొరను సంరక్షించేటటువంటి లక్ష్యముతో మాంట్రియల్ ప్రోటోకాల్ని తీసుకొచ్చారు. కాబట్టి అది 1989 నుంచి అమల్లోకి వచ్చింది. కాబట్టి వరల్డ్ మెటీరియలాజికల్ ఆర్గనైజేషన్ అంటే ఐక్యరాజ్య సమితి యొక్క విభాగంగా ప్రపంచ వాతావరణ పరిశోధన సంస్థగా ఉండేటటువంటి WMO వరల్డ్ మెటీరియలాజికల్ ఆర్గనైజేషన్ ప్రపంచ వాతావరణ సంస్థ 1994 ఓకేనా, 1994 సెప్టెంబర్ 16 నుంచి ఏంగా సెలబ్రేట్ చేయాలని సూచించింది, ప్రపంచ ఓజోన్ దినోత్సవాన్ని జరుపుకోవాలని సూచన చేసింది. ఇక అప్పటి నుంచి 1994 సెప్టెంబర్ 16 నుంచి వరల్డ్ మెటీరియలాజికల్ ఆర్గనైజేషన్ వారి యొక్క సూచనల మేరకు ఐక్యరాజ్య సమితి చేసినటువంటి తీర్మానం ప్రకారం ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 16ను మనం ఏంగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం, ప్రపంచ ఓజోన్ దినోత్సవంగా జరుపుకోవడం జరుగుతుంది. మరి 2024 సెప్టెంబర్ 16న జరిగినటువంటి ప్రపంచ ఓజోన్ దినోత్సవం యొక్క థీమ్ ఇతివృత్తం మనం చూసుకుంటే మాంట్రియల్ ప్రోటోకాల్ అడ్వాన్సింగ్ క్లైమేట్ యాక్షన్, మాంట్రియల్ ప్రోటోకాల్ అడ్వాన్సింగ్ క్లైమేట్ యాక్షన్ అనేటటువంటి ఇతివృత్తముతో ఓకేనా 2024 సెప్టెంబర్ 16న ఈ యొక్క వరల్డ్ ఓజోన్ డేను సెలబ్రేట్ చేయడం జరిగింది. సో ఈ ఇతివృత్తాలండి ఏవైతే థీమ్స్ ఉన్నాయో అవి యాజ్ ఇట్ ఈజ్గా ఏ భాషలో అయితే రూపకల్పన చేశారో అదే భాషలో నేర్చుకోవాలి. వాటిని తెలుగులోకి అనువదించుకోవద్దు, చాలా నష్టం జరుగుతుంది. అనువాదం అనేది ఫాలో కావద్దు, యాజ్ ఇట్ ఈజ్గా బై హార్ట్ చేయండి. మాంట్రియల్ ప్రోటోకాల్ అడ్వాన్సింగ్ క్లైమేట్ యాక్షన్, మాంట్రియల్ ప్రోటోకాల్ అడ్వాన్సింగ్ క్లైమేట్ యాక్షన్ అనే ఇతివృత్తముతో 2024 సెప్టెంబర్ 16 వరల్డ్ ఓజోన్ డేను సెలబ్రేట్ చేయడం అనేటటువంటిది జరిగింది. ఓకే, సో దట్ ఈజ్ వాట్ ఓజోన్ డిప్లీషన్ పరంగా మనం చూసుకున్నప్పుడు ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు. ఇక్కడ ఐసోటోప్ కావచ్చు, ప్రీవియస్ బిట్ ఇది. అలాగే ఏ పొరలో మనకు లేదా ఏ ఆవరణంలో మనకు ఓజోన్ అనేటటువంటిది ఉంటుంది. తర్వాత ఓజోన్ సంబంధంగా తీసుకున్నప్పుడు అల్ట్రా వైలెట్ రేస్ కనుక భూమిని చేరితే కలిగే నష్టాల పరంగా కావచ్చు, అలాగే ఈ యొక్క ఓజోన్ పొరకు సంబంధించినటువంటి అంతర్జాతీయ ఒప్పందాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అడగడానికి స్కోప్ ఉంది. సో దిస్ ఈజ్ వాట్ ఓజోన్ డిప్లీషన్కు సంబంధించినటువంటి సమగ్ర సమాచారం.